హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మాజీ రెండో భార్య రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలం అవుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ చెప్పే విషయాలకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ నెల 8న మహిళా దినోత్సవం నేపథ్యంలో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గురించి రేణు దేశాయ్ చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ ని పవన్ కళ్యాణ్ గురించి అడిగినప్పుడు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పింది. నటుడిగా, భర్తగా, తండ్రిగా, రాజకీయ నాయకుడిగా 10 మార్కులకు పవన్ కళ్యాణ్ కు ఎన్ని మార్కులు వేస్తారు అనే ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ భర్తగా పవన్ యావరేజ్ స్టూడెంట్ అని 10కి 4 లేదా 5 మార్కులు మాత్రమే ఇస్తానని చెప్పింది. అయితే ఒక తండ్రిగా 10కి 100 మార్కులు వేస్తానని చెప్పింది. అలానే రాజకీయ నాయకుడిగా 10కి 10 మార్కులు వేస్తానని చెప్పింది. తన జీవితంలో చేసిన పొరపాటు పవన్ ని పెళ్లి చేసుకోవడమే అని చెప్పింది. తనకు ప్రొఫెసర్ జాబ్ అంటే ఇష్టమని, తనకు కాబోయే భర్త కూడా ప్రొఫెసర్ అవ్వాలని కోరుకుంటున్నానని చెప్పింది. ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారో తెలియదు కానీ పవన్ ఆలోచనలు బాగున్నాయని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే ఈ ఇంటర్వ్యూ మహిళా దినోత్సవం రోజున ప్రసారం కానుంది.